శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనే ఒకే ఒక పదాన్ని మనం పలికితే గనక ఆ పరాక్రమవంతుడైన శ్రీ ఆంజనేయుడు మనకి సాక్షాత్కరిస్తాడనేసి పురాణాలు చెప్తున్నాయి. సో అది నిజం అనేసి ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఎంతోమంది, అనుభవించే వాళ్ళు ఇంకెంతోమంది. అలాంటి శక్తివంతమైన హనుమాన్ ఆలయాలు భారతదేశ వ్యాప్తంగా లక్షల కొద్ది ఉన్నప్పటికీ కూడా మన హైదరాబాద్లో సెక్రటరేట్ వెనకాల మింట్ కాంపౌండ్లో ఒక అతి పరాక్రమవంతమైన, శక్తివంతమైన, వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక హనుమాన్ ఆలయం ఉందని చాలామంది ఇప్పుడు మర్చిపోతున్నారు. కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం ఇక్కడ ఎంతో వైభవంగా పూజలు అందుకున్న శ్రీ హనుమాన్ ఆలయం, త్రిశక్తి హనుమాన్ ఆలయం ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్నాం. మింట్ కాంపౌండ్లో ఉన్న హనుమాన్ ఆలయం ఎదురుగా మనం ఉన్నాం. ఆ ఆలయంలో అనేక ప్రత్యేకతలు, 1-2 కాదండి, అసలు అనేకమైన ప్రత్యేకతలతో కూడిన ఆ ఆలయం చూడ్డానికి చాలా చిన్నగా రోడ్డు పక్కనే కనిపిస్తుంది, కానీ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటి, ఆ విశేషాలు ఏంటో కూడా మీకు వివరిస్తాను. వీడియో మొత్తం చూడండి. ఈ ఆలయం లోపలికి వెళ్తూనే మనకి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. శని పూజకి సంబంధించిన ప్రతి వస్తువు కూడా మనకి ఇక్కడ లభ్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ లోపల మనకి శని సింగనాపూర్లోని ఆ శనీశ్వరుడు ఏ విధంగా అయితే ఉంటారో అదే అక్కడి నుంచి తీసుకొచ్చిన ఒక శిలతో చేసిన విగ్రహం అదే విధంగా ఇక్కడ కొలువుదీరి ఉంటాడు. ఆలయంలోనే కొలువుదీరిన శనీశ్వరుణ్ణి కోరుకుంటే మనకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారు. అందుకనే ఆ హనుమాన్ ఆలయంలో ఉన్న కొలువుదీరి ఉన్న శనీశ్వరుణ్ణి కొలుచుకునేలాగా ప్రతి ఆ పూజా సామాగ్రి మొత్తం కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుంది, ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి, ఎందుకు ఇది ఇంత అన్ని ఏళ్ళుగా అంత పూజలు అందుకున్న ఈ ఆలయం ఇప్పుడు ఎందుకు కాస్త తగ్గింది అనేది కూడా మనం అర్చకులను అడిగి తెలుసుకుందాం. రోజు వందలాది మంది దర్శించుకునే త్రిశక్తి హనుమాన్ ఆలయం పెద్ద హడావిడి ఏమి ఉండదండి. రోడ్డుకి పక్కనే గర్భగుడి మనకు కనిపిస్తూ ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళి మనం దర్శనం చేసుకోవడమే. కానీ ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరకుండా ఉండదంట. ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే వాళ్ళే కానీ ఇంకా ఏం కాలేదు అని ఊరుకున్న వాళ్ళైతే ఉండరు అనేసి ఇక్కడ వాళ్ళు స్థానికులు చెప్తున్న పరిస్థితి. సో మనం లోపలికి వెళ్ళి ముందు దర్శనం చేసుకుందాం. త్రిశక్తి హనుమాన్ ఆలయం లోపల గర్భగుడి లోపల ఉన్నాం మనము. దాదాపు 7 అడుగుల విగ్రహం, అంటే ఆయన చిన్ముద్ర వేసుకొని ఆయన ధ్యానం చేస్తూ వేప చెట్టు కింద కొలువుదీరి ఉన్నారు కాబట్టి ధ్యానాంజనేయుడిగా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు ఇక్కడ. సో ఆయన భక్తులు ధ్యానాంజనేయుడిగా కొలుస్తారు. ఇక్కడికి వచ్చి ఆయన దర్శించుకుంటే ఆయన ఎంత శాంత స్వరూపంగా ఉన్నారో అంత శాంతి మనకు కలుగుతుంది, మన ఇంట్లో సుఖ సంతోషాలు విరజిల్లుతాయని చెప్పేసి కూడా ఇక్కడ అందరు భక్తులు ప్రతి ఒక్కరూ బల్లబుద్ధి చెప్తున్నారండి నిజంగా. కానీ ఏ ఆలయంలో కూడా లేని ప్రత్యేకత ఇక్కడ చాలా, అంటే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్తాను కదా. ఏ ఆలయంలో అయినా సరే గర్భగుడి లోపలికి ఇంత ప్రత్యక్ష దర్శనం ఉండదు. ఇప్పుడు మనం ఆయన తాకొచ్చు కూడా, ఆలయ అర్చకులు కూడా ఎవరు అనరు. అంటే ఆయన అంటే భక్తులకు అంత చేరువై ఉన్న స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు. సో అంత అద్భుతమైన విగ్రహం, శాంతి స్వరూపం అని చూస్తే మనసు నిజంగా ప్రశాంతంగా అయిపోయిందండి కాసేపట్లోనే. సో అంత దేదీప్యమానంగా ఉంది. అండ్ మనకి గర్భగుడి పైన కూడా వెనకాల వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టుని ఇంకా తొలగించలేదు, అలానే ఉంది. దాని మీద నుంచి ఈ గుడి అనేది నిర్మించడం జరిగింది. సో ఆ వేప చెట్టుని కూడా చూపిస్తాను. అండ్ విగ్రహానికి ఎదురుగా మనకి ఒంట ఉంది. ఆయన విగ్రహానికి ఎదురుగా ఒంట ఉంది. ఆ ఒంటతో పాటుగా మనం ప్రదక్షిణలు చేసుకుంటే ఆయన ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుందని చెప్పి ఇక్కడ అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మీకు వేప చెట్టు చూపిస్తానని చెప్పాను కదా, చూపిస్తాను. ఇదిగోండి, ఎగ్జాక్ట్గా విగ్రహానికి వెనకాలే ఈ వేప చెట్టు ఉందన్నమాట. పైన అంతా కూడా ఆకులు విస్తరించి చాలా దేదీప్యమానంగా ఇప్పటికి కూడా సజీవంగా ఉంది ఈ వేప వృక్షం అనేది.
ఈ వేప వృక్షం కిందే ఆయన ధ్యానం చేస్తూ ధ్యానంలో ఉన్న ఆ స్వరూపమే ఇక్కడ ఉంటుంది. సో ఆయన అంత ప్రశాంతమైన ఒక ముద్రలో ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ఇక్కడే కొలువుదీరి ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. సో ఆయన ఇప్పటికి కూడా ఆ శక్తి, ఆ ధ్యానం చేసిన ఆ తపస్సు యొక్క శక్తి అంతా కూడా ఇక్కడే ధారాళంగా ఆ విగ్రహంలో నిక్షిప్తమై ఉందని కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. గర్భగుడి లోపల మనకి మరో ప్రత్యేకత కనిపిస్తూ ఉంది. శ్రీరాముణ్ణి ఆయన ఎంతగా ఆరాధించారో మనందరికీ తెలుసు. సీతమ్మని కూడా అంతేగా ఆరాధించారు. అయితే ఆ రామాయణ ఉదంతం అంతా కూడా ఒక చిత్ర రూపంలో ఇక్కడ చిత్రీకరించబడింది గోడల మీద. ఏ గోడ కూడా ఖాళీగా లేకుండా ప్రతి ఒక్క గోడ పైన ఒక దృశ్యం. అది చూస్తే రామాయణం అంతా మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అంత వైభవంగా, అంత అద్భుతంగా శిల్పకళ కూడా ఉంది. ఇదంతా కూడా చిత్రీకరణ జరిగిందనమాట. సో ఇదంతా ప్రతి ఒక్కటి అంటే రాముడు సీత ఎలా కలిసారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఒక దృశ్యం ఉంది కదా. సో ఆయన సీతమ్మ లంకలో ఉన్నప్పుడు అశోక చెట్టు కింద సీతమ్మ బాధగా కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఉంగరం తెచ్చిస్తున్నారనమాట, స్వామివారిది, శ్రీరాముడిది. సో అమ్మకి అభయం ఇచ్చిన అదృష్టం ఆయనకే దక్కింది. సో అంత పరాక్రమవంతుడు. ఎవ్వరూ వెళ్ళలేని చోటికి ఆయన సముద్రం దాటి ఒక్కరే వెళ్ళి అమ్మ జాడని కనిపెట్టారు. సో అప్పుడు ఆ అమ్మకి ఆయన స్వామివారి ఉంగరం ఇచ్చి, నేను ఆ స్వామివారి తరపున వచ్చాను, మీరు భయపడకండి అని చెప్పి ఆయన అభయం ఇస్తున్నారు. సో అందుకనే ఆయనని అభయం కోరడానికే మనం వస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఏదో ఒక చిన్న భయం ఉంటుంది. ఉద్యోగం రావట్లేదనో, లేకపోతే మనం ఇంకేమో పని చేయలేకపోతున్నామనో, ఏదో పట్టి పీడుస్తున్నట్టుగా ఏదో కొన్ని భయాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలోనూ. ఆ భయాన్ని పోగొట్టడానికి శ్రీ ఆంజనేయం, జై శ్రీ ఆంజనేయం అనుకుంటే చాలు, అంత మాత్రాన్ని మన భయాలన్నీ తొలగిపోతాయని చెప్పి మనకి చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో ప్రతి ఒక్కరు చెప్పి పెంచారు. అండ్ అలాగే ఆయన పేరు తలుచుకోగానే ఎక్కడో లేని ధైర్యం అంతా కూడా వచ్చేస్తుంది మనకి. సో ఆ ధైర్యాన్ని అమ్మకి, సీతమ్మకి ఆయన అందించారనమాట ఆ రోజు. ఇప్పుడు మనకు అందిస్తున్నారు. సో ఇక్కడ మనకి చూస్తున్నాం కదా, శ్రీరాముడు రామసేతువుని నిర్మిస్తున్నారు వానర సైన్యం అంతా కలిసి. ఆ రాళ్ళపైన శ్రీరామ శ్రీరామ అని రాసి ఆ సముద్రం పైన తేలియాడే మొట్టమొదటి ప్రపంచంలోనే ఎక్కడా లేని ఒక సేతువుని నిర్మించారు. అది ఇప్పటికీ కూడా మనకి శ్రీలంక భారతదేశం మధ్యలో ఆ సముద్రం పైన మనకు ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. ఆ సేతువు నిజం, రాముడు నిజం, శ్రీరామాయణం నిజం అనేసి మనకి ఇప్పటికి కూడా ఆధారాలతో సహా మనం చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది అదంతా కల్పితం అది ఇదని అంటుంటారు, కానీ అదంతా కాదండి. నిజంగా ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నవారిని చరిత్రను ఎవరు చెరిపేయలేరు కదా. సో అవంతా కూడా మన పూర్వీకులు ఆ ఆనవాళ్ళని చూపిస్తూ పెంచిన విధానమే మనకి ఈ ఆచారం, ఈ సంప్రదాయం అనేది వచ్చింది. సో ఈ ఆలయంలో, మన త్రిశక్తి హనుమాన్ ఆలయంలో ఈ ప్రాకారాలపైన ఈ చిత్రీకరించిన ఈ శ్రీ రామాయణ చరిత్ర ఏదైతే ఉందో, మనం ఈ ఒక్క ప్రదక్షిణ చేస్తే, ఆయన చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేస్తే రామాయణాన్ని ఒకసారి చదివినంత పుణ్యం లభిస్తుందంటండి. సో అది అర్చకులు చెప్తున్న మాట. అండ్ నిజంగానే మనం ఒకసారి మళ్ళీ అంతా మననం చేసుకున్నట్టు శ్రీరామాయణంలో ఉన్న ప్రతి ఒక్క ఘట్టం కూడా మనకి చుట్టూ ప్రాకారాల పైన కనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మీరు కూడా దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. వచ్చి ఖచ్చితంగా ఒక ప్రదక్షిణ మాత్రం చేయకుండా వెళ్ళు. ప్రతి హనుమాన్ ఆలయంలో కూడా మనకి శని విగ్రహాలు ఖచ్చితంగా ఉంటాయి, శని పూజలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. కానీ త్రిశక్తి హనుమాన్ ఆలయంలో ఉన్న శని విగ్రహం చాలా ప్రత్యేకత కలిగినదండి. శని సింగనాపూర్ అంటే శనిదేవుడికి ఎన్నో పూజలు జరిగే ఆ శని సింగనాపూర్ నుంచి తీసుకొచ్చిన శిలని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశారండి. అండ్ ఇక్కడ మనకి శ్రీ ఆంజనేయుని దర్శించుకున్న తర్వాత మనం ఇక్కడికి వచ్చి కనుక పూజలు చేస్తే ఆ పూజ ఫలితంగా మనకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే శని దేవుడి భార్య జ్యేష్ఠ దేవత, అంటే దరిద్ర దేవత అని అంటుంటారు. అంటే వాళ్ళ విధి అదనమాట. మనకి మనం చేసే కర్మల ఫలితంగా వాళ్ళు మనకి కలిగించే కొన్ని పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా ఖచ్చితంగా అనుభవించాల్సిందేనండి. విధిని ఎవరు అడ్డగించలేరు. కానీ
అనుభవించే ఆ కాలాన్ని తగ్గిస్తాడు ఆంజనేయుడు అని చెప్తుంటారు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇక్కడ ఈ విధంగా పూజలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు ఫలితం ఉంటుందని చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఇక్కడ మనకి రాగానే మనకు రెండు ఆయన వాహనం ఏదైతే ఉందో కాకి దర్శనాలు ఇస్తాయి. రెండు ద్వారపాలకులు క్షేత్రపాలకులు లాగా కనిపిస్తాయి. ఆ తర్వాత లోపలికి రాగానే మనకు పూజ చేసి ఆ తర్వాత చప్పుడు చేస్తున్నారన్నమాట చప్పట్లతో. ఆ చప్పట్లతో ఆ శనిదేవుడు మనల్ని దూరంగా వెళ్ళిపోతాడని చెప్పి ఆంజనేయుడికి ఒక పిలుపులాగా, ఆంజనేయుడు చెప్పినట్టు, ఆంజనేయుడి భక్తులు కాబట్టి వాళ్ళని తొందరగా వదిలేసేయాలి అని చెప్పి శనిదేవుడు భావిస్తాడని కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు అండ్ అర్చకులు చెప్తున్నారు మనకి. శని సింగనాపూర్ నుంచి తీసుకొచ్చిన శిల ఇదేనండి. ఆ తర్వాత ఆయన ముఖ చిత్రం అంటే సూర్యుడి పుత్రుడుగా ఆయన మనకు తెలుసు కాబట్టి ఆయన సూర్యబింబం లాంటి ఒక ముఖాన్ని ఆయనకి అక్కడ తగిలించడం జరిగింది. కానీ ఆ శిలనే అసలైన శనీశ్వరుడు అనమాట. ఆ వెనకాల మనకి కనిపిస్తూ ఉంది కదా శిల. సూర్యపుత్రుడు శనీశ్వరుడు. ఆయన ఛాయాదేవి ఆయన తల్లి. ఛాయాదేవికి జన్మించిన ఆయన నలుపు రంగులోనే ఉంటాడు. ఛాయ అంటే నీడ కాబట్టి, అంటే సూర్యుని భార్య ఆయన వ్రతం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె నీడని అక్కడ సూర్యుడి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఆయన జన్మిస్తాడు కాబట్టి ఆ ఛాయాదేవి రంగులోనే ఆయన ఉంటారనమాట. నలుపు రంగు ఆయనది. అందుకని ఆయన నలుపుగా ఉన్నారని చెప్పి కూడా ఎవరు కించపరిచినా కూడా ఆయన సహించలేడు. ఆయన తల్లిని అవమానిస్తున్న భావన ఆయనకు కలుగుతుంది. కాబట్టి ఆయన నలుపు ఆయనకు చాలా ఇష్టమైన రంగుగా ఆయన ప్రకటించుకున్నాడు. అలాగే మనకి ఆయన శివుడి అంటే ఛాయాదేవి ఆయన గర్భంలో ఉన్నప్పుడు, ఛాయాదేవి గర్భంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు ఛాయాదేవి శివారాధన చేస్తుంది అనమాట. కాబట్టి శివుడి అపర శక్తులన్నీ కూడా ఆయనకు ప్రత్యేక శక్తులన్నీ కూడా పొలికిపుచ్చుకొని పుట్టిన శనీశ్వరుడు ఆయన శివారాధనలో ఆయన కూడా ఉంటారు ఎప్పటికి కూడా. అందుకే శివుడిని పూజించిన శని దోషాలు ఎందుకు తొలగిపోతాయంటే త్రేతాయుగంలో ఆయన రావుని చెరసాలలో ఉన్నప్పుడు ఆయనని రక్షిస్తాడనమాట శ్రీ ఆంజనేయుడు. అందుకని హనుమాన్ని పూజిస్తే గనక ఎవరైతే హనుమాన్ భక్తులు ఉంటారో ఆయన భక్తులందరినీ కూడా నేను అనుగ్రహిస్తాను, నేను వాళ్ళపైన ఎలాంటి కోపము చూపించనని శనీశ్వరుడు చెప్తారు. ఇప్పుడు ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే ఈ విగ్రహం శని సింగనాపూర్ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక విగ్రహం. ఇందులో శనీశ్వరుడిని ప్రాణప్రతిష్ఠ చేశారు 2016లో. ఆ శనీశ్వరుడి విగ్రహం ఎదురుగా మనకు త్రిశూలం కనిపిస్తుంది. అది శివుడి త్రిశూలం అనమాట. చెప్పుకున్నాం కదా మనం ఇందాక, ఆయన శివుడి అంశతో శివుడి యొక్క శక్తులతో పుట్టిన శనీశ్వరుడు కాబట్టి ఆయన ఆ ఆరాధనలో భాగంగా ఆయన త్రిశూలం కూడా ఉంటుంది. అలాగే మనకి శనీశ్వరుడి పూజ అనగానే నల్ల నువ్వులతో ఎక్కువ చేస్తుంటారు అనమాట. అంటే నలుపు రంగులో ఉన్న ప్రతిదీ కూడా ఆయనకి ఇష్టమే. ఆయన వాహనం కూడా కాకి నలుపు రంగులోనే ఉంటుంది. అంటే వాళ్ళ తల్లి ఛాయాదేవి అవడం, ఛాయాదేవి నలుపు రంగులో ఉండడం నుంచి ఆయన నలుపు అంటే ప్రీతికరంగా భావించడం ఆయన మొదలైందనమాట. అలాగా సో ఇప్పుడు ఈ విగ్రహాన్ని చుట్టూ కూడా మనకి భక్తులు కనిపిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమాన్ని దర్శించుకొని ఈయన దగ్గరకు వచ్చి శనీశ్వరి పూజ చేస్తున్నారు. గోశాల కూడా అత్యంత ప్రఖ్యాతిగాంచిందనమాట. ఇక్కడ గోవులను సంరక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలు, వసతులు కూడా ఏర్పాటు చేశారు. మనకి గోమాత అని అంటే మనకి అమ్మ తర్వాత అమ్మ అనమాట. ఆ గోవు పాలు తాగి పెరిగిన వాళ్ళం మనమంతా. కాబట్టి దాన్ని ఒక అమ్మలాగే భావించాలి కానీ మరి ఏ విధంగా దాన్ని ఒక జంతువులా కూడా చూడరు మన వాళ్ళు చాలామంది. కాబట్టి అది హిందువులకే కాదు ప్రతి ఒక్క మానవాళికి కూడా అదొక అమ్మ అవతారం అని చెప్పి కూడా ప్రకటించుకోవాలి, మనం భావించాలి ప్రతి ఒక్కరం కూడా. అంటే అమ్మ పాలు ఎలా తాగుతామో ఆవు పాలు కూడా తాగుతాం అలాగే మనం. కాబట్టి వాటిని హింసించకుండా సంరక్షించుకోవాలని చెప్పడానికి ప్రతి ఆలయంలో కూడా ఇలా గోశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ త్రిశక్తి హనుమాన్ ఆలయంలో కూడా మనకు ఒక గోశాల ఉంది. చాలా నీట్గా, చాలా అన్ని వసతులతో కూడా గోశాలను ఏర్పాటు చేశారు ఇక్కడ. ఆవులో ప్రతి ఒక్క ఆ శరీరంలో ప్రతి ఒక్క భాగంలో కూడా సకల దేవతలు కొలువై ఉంటారు అని చెప్పి మనం నమ్ముతాం. అది నిజం కూడా. ఆవు నుంచి వచ్చిన గోమూత్రం కానివ్వండి, గోపేడ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆయుర్వేద పరంగా
ఇప్పటికీ అది ఔషధంగా పనిచేస్తుందని మనకి శాస్త్రీయంగా కూడా నిరూపమైంది. కాబట్టి గోవులను సంరక్షించుకోవడం అనేది మన ఆచారం కాదు, ఆనవాయితీ అవ్వాలి, మన ఇప్పుడు ప్రస్తుత కాలంలో అవసరం కూడా. కాబట్టి ఈ త్రిశక్తి హనుమాన్ ఆలయంలో ఈ గోవులను చక్కగా సంరక్షిస్తున్నారండి అందరూ కూడా. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు శ్రీనివాస్, మా సార్ పేరు శివ్ కుమార్. ఎన్నేళ్ళుగా నడుస్తుంది ఈ గోశాల? ఇది ఎట్లైనా 15-20 ఏళ్ళ సంది నడుస్తుంది. ఈ వీటి సేవ చేస్తాను, నేను నిన్నే ఉంటా. బాటసింగారంలో ఒక పెద్ద గోశాల ఉంది, ఆడ 800 ఆవులు ఉన్నాయి. అవి వీటి సేవ చేస్తాం. ఇంకా వీటికి ఫుడ్, దానా అన్నీ సౌకర్యంగా చూస్తాం. మేము మంచిగా ఆరోగ్యంగా చూస్తాం. మనుషుల్లాగే కలిసిపోతూ ఉంటాయి మంచిగా. మనం పిలిచినా వాటికి అర్థమవుతాయి, అన్నీ కూడా అర్థమవుతాయి. ఇప్పుడు జరుగు అంటే జరుగుతాయి, ఏమైనా పెట్టినామంటే తింటాయి. నేను 15 ఇయర్స్ నుంచి వస్తున్నా, 10-15 ఇయర్స్ నుంచి వస్తున్నా డైలీ. ఓకే. ఈ ఒక్కరోజు కూడా మిస్ అవ్వదు. రోజు గోసేవ చేసి వెళ్తాం, మనసు చాలా పీస్ అనిపిస్తుంది. నేను రాకపోతే ఇక్కడ ఈ గోమాతలు కూడా ఈ సేవ చేసే వాళ్ళు అంటారు, మీరు రాకపోతే డల్ అయిపోతారు వీళ్ళు అనేసి. అయితే నేను రోజు వచ్చి ఊడ్చేసి, దీని పేరు లక్ష్మి, దాని పేరు దుర్గా, దీని పేరు మేము కాళీ అని పెట్టాము. అచ్చా అచ్చా. ఇంకో వేరే పేరు పెట్టారు, కానీ మేమైతే కాళీ అని పిలుస్తాం. దానికి వాటర్ మెలన్ చాలా ఇష్టం. సీజన్ వచ్చినప్పుడల్లా వాటర్ మెలన్ పెడితే చాలా సంతోషంగా తింటది. రోజు వస్తారండి మీరు? రోజు ఒక్క రోజు కూడా వదిలిపెట్టాను నేను. ఏదన్నా ఎంత రెయిన్ వచ్చినా కూడా వస్తా. అది ఆ దుర్గా. ఎందుకు అంత ప్రేమ గోవులు అంటే? ప్రేమ అంటే యాక్చువల్లీ కొంచెం మా హస్బెండ్ కి హెల్త్ పాడైంది. హీ వాజ్ అండర్ డయాలసిస్. ఓకే. హీ స్టేడ్ ఫర్ 15 years. ఈజ్ నో మోర్ ఎట్ ప్రెసెంట్. అయితే ఆయనకు అప్పటి నుంచి సేవ చేసినప్పటి నుంచి ఆయనకి హెల్త్ బాగా ఇంప్రూవ్ అయింది. ఇంకా అప్పటి నుంచి మేము ఇంకా వి బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ గోసేవ. అప్పటి నుంచి మేము ఒక్కరోజు ఇక్కడ కాకపోయినా కూడా అక్కడ ఖైరతాబాద్ దగ్గర ఇంకోటి ఉంది, గీర్గాయ్ ఉంది, అక్కడ కూడా వెళ్తాం మేము. గోశాలలో ఈ గరిగ స్తంభాలు మనం ఎక్కువగా చూస్తుంటాం. ఈ గరిగ స్తంభం అని ఎందుకంటారంటే ఇది గరుకుగా ఉంటుంది. అండ్ ఈ ఆవులకి దురద పుట్టినా కానీ కొన్ని సూక్ష్మజీవులు వాటిపైన పరాన్న జీవులు కూడా నివసిస్తూ ఉంటాయి. సో అవి ఇరిటేట్ చేసినప్పుడు వాటికి మనలాగా చెప్పుకోవడానికి నోరు ఉండదు, ఇది కావాలి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో అవే వెతుక్కుంటాయి అన్నమాట. ఏదైనా వాటిని ఇలా రుద్ది వాటికి అవే వైద్యం చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ గరిగ స్తంభాలు అనేవి ఏర్పాటు చేయడం కూడా ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుందని చెప్పి కూడా ఇక్కడ అర్చకులు చెప్తున్న పరిస్థితి. సో మనకి గరికపాటి గారు కూడా దీని గురించి చాలా చెప్పారు. సో ఆయన చెప్తుంటారు అనమాట, ఆవులకి మనం మేత వేయడం ఎంత ఇంపార్టెంటో, మనకి నీళ్ళు అందించడం ఎంత ఇంపార్టెంటో, గరిక స్తంభాన్ని ఏర్పాటు చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ నా వెనక చూస్తున్నారు కదండి, ఇవన్నీ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న గోడ కాదు, పిడకలు. ఇందాక మనం గోశాల చూసాం కదా, అక్కడ ఆ ఆవు పేడ సేకరించి ఇక్కడ ఫ్రెష్గా పిడకలేసి దాటిని ఎండబెట్టి సంరక్షిస్తుంటారనమాట. ఆ పిడకల ద్వారా వాళ్ళు ఇక్కడ యజ్ఞ హోమ అధికాలు ఏదైనా జరిపితే అన్నీ కూడా వాటికి ఉపయోగిస్తారు. దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ అంటే గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని చెప్పి కూడా మనకి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అండ్ అలాగే మంచి అంటే ఒక ఆరా, మన చుట్టూ ఉండే ఒక ఆరా క్లీన్ అయిపోతుంది హోమం చేయడం వల్ల అనేసి కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో అది మనం ఇవాళ రేపు చెప్తున్నాం కానీ అది కొన్ని లక్షల ఏళ్ల క్రితమే మన వాళ్ళు కనిపెట్టేశారు. సో అది ఇప్పుడు ఆ హోమానికి ఉపయోగించడమే కాకుండా షిరిడీకి పంపిస్తారంట. అక్కడ విభూది తయారు చేయడానికి కూడా అక్కడ ఈ పిడకల్ని యూజ్ చేస్తుంటారంట. అంటే చాలా ఆలయాల నుంచి వెళ్తుంటాయి, అందులో ఈ ఆలయం కూడా ఒక ప్రత్యేకత అన్నమాట. సో ఇక్కడ ఈ గోశాల నుంచి తీసుకొచ్చిన ఈ ఆవు పేడనే వాళ్ళు షిరిడీకి పంపిస్తూ ఉంటారు. అక్కడ ఈ పేడతో ఈ పిడకలతోనే విభూది తయారవుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఆలయాలను దర్శించుకొని వెళ్తూ ఉంటారు, ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం నాగదేవత ఆలయం లోపలికి వెళ్తున్నాం. అందులోనే శివాలయం కూడా ఉంటుంది. శివుడికి అభిషేకాలు అవన్నీ కూడా జరుగుతుంటాయి, హోమాలు జరుగుతూ ఉంటాయి. సో అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను కదా. ఏ
ఆలయంలో అయినా సరే ప్రథమ పూజ ఆ ఆది పూజ్యుడికి అందాలి, గణపతి గణనాథుడికి అందాలి. సో ఈ ఆలయంలో కూడా త్రిశక్తి హనుమాన్ ఆలయంలో ఉప ఆలయంగా మనకి విజయ గణపతి ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఈయనని కోరుకొని ఈయనని దర్శించుకొని ఏ పని చేసినా కూడా విజయం సిద్ధిస్తుందని భక్తులు స్థానికులు కోరుకుంటారు. ఆయన సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనమిస్తారు. సో శివ కుటుంబ సమేతంగా శివుడు ఇక్కడ కొలువుదీరి ఉన్నాడనమాట. సో అందరూ కూడా ప్రతి ఒక్క దేవతామూర్తి ఇక్కడ మనకు ప్రధాన పూజలు అందుకునే ప్రతి దేవతామూర్తి కొలువై ఉన్నారు. అండ్ నాగ దేవతలు కూడా ఇక్కడ మనకు కొలువుదీరి ఉన్నారని చెప్పాం కదా. ఇక్కడ మనకు చూస్తే నాగబంధనాలు అంటే జంట నాగులు, నాగదేవతలు, నాగినిలు అందరూ కూడా అంటే సకుటుంబ సపరివార సమేతంగా ఇక్కడ మనకు కొలువుదీరి ఉన్నారు. అది ఎంతో శక్తివంతమైన ఆలయం అని కూడా ఇక్కడ మనకి ప్రసిద్ధిగాంచింది. అండ్ ఇది మనకి నాగదేవత ఆలయంలో ఒక పుట్ట అంటే పురాతన కొన్ని వందల ఏళ్ళుగా ఉన్న ఒక నాగ పుట్ట కనిపిస్తుంది మనకి. ఇందులో నాగదేవతలు కొలువుదీరి ఉండేవారని చెప్పి కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఒక బ్రాహ్మణ ముసలవ్వ ఇక్కడ పూజలు చేసి ఈ పుట్టకు ప్రాముఖ్యత తీసుకొచ్చింది, ఆ ప్రాముఖ్యతని ప్రచారంలోకి తీసుకొచ్చిందని కూడా ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. త్రిశక్తి హనుమాన్ ఆలయంలో ఉప ఆలయంగా పూజలు అందుకుంటున్నాడు మన పరమశివుడు. ఆయన స్వయంగా మనం అందరం వచ్చి చేతులతో ఆయనకు స్వయంగా అభిషేకం చేసుకునే అదృష్టం కూడా మనకు దక్కుతుంది అనమాట. ఏ ఆలయంలో అయినా కూడా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆ లింగ స్వరూపం అనేది ప్రత్యేక శిలతో నిర్మించబడింది కాబట్టి దాంట్లో ఆ శివుడి ప్రాణ ప్రతిష్ఠ చేయబడింది అని కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ మనకి నంది వాహనం కూడా ఉంది. నంది వాహనం పరమశివుడు ఎక్కడుంటే నందీశ్వరుడు అక్కడ ఉంటాడు. సో ఆ నందీశ్వరుడికి పరమశివుడికి చాలా తక్కువ దూరం ఉన్నందువల్ల ఆయనకి శివుడికి కలిపి కూడా ఇక్కడ అభిషేకాలు చేస్తున్నారు. సో ఇలాంటి దృశ్యాలు చాలా అరుదు. మామూలుగా విగ్రహం ఒక దగ్గర ఉంటే నందీశ్వరుడు చాలా దూరంలో ఉంటారు మనకి వేరే ఆలయాల్లో. అయితే ఇక్కడ మాత్రం చాలా అనుకూలంగా దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆ శివుడికి నందీశ్వరుడికి మధ్యలో కూడా ఎవరు రారు. మధ్యలో ఎవరైనా వస్తే నందీశ్వరుడికి కోపం వస్తుందని అంటారు. సో అలాంటి అసౌకర్యం లేకుండా చాలా దగ్గరగా ఉంటారు. నందీశ్వరుడు కూడా పూజలు అందుకుంటూ ఉన్నారు ఇక్కడ. సో అందరూ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరికీ కూడా అభిషేకం చేయడానికి నీరు కూడా వారే అందిస్తున్నారు. పక్కనే ఒక కుళాయి పెట్టేశారు. సో వాళ్ళందరూ వచ్చి అక్కడ నీళ్ళు తీసుకొని అభిషేకం చేసుకునే వెసులుబాటు ఉందన్నమాట. ఆ మహాశివుని మరో స్వరూపంగా భావించే దక్షిణామూర్తి అవతారం కూడా ఇక్కడ ఉంది. దక్షిణామూర్తి అవతారం కూడా చాలా ఆలయాల్లో కనిపించదు, చాలా అరుదు. సో అలాంటి ఆ దక్షిణామూర్తి ఆలయం కూడా ఇక్కడ ఉంది. దక్షిణామూర్తిని మనం కొలిస్తే గనక ఆయన శాంత స్వరూపుడు అనమాట. ఆయన కొలిస్తే బుద్ధి జ్ఞానం కలుగుతాయి, చదువు బాగా వస్తుంది, విద్యా సంస్కృతులు అన్నీ కూడా మనకి చక్కగా వస్తాయని చెప్పి కూడా మనకి అర్చకులు మన పురాణాలు చెప్తున్న పరిస్థితి. సో అలాంటి ఆ దక్షిణామూర్తి విగ్రహం ఇక్కడ చాలా చక్కగా పూజలు అందుకుంటూ చాలా దేదీప్యమానంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా అంటే హనుమాన్ని పూజ చేసుకున్న వారు, అమ్మవారిని పూజ చేసుకున్న వారందరూ కూడా దక్షిణామూర్తికి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న విజయాలు సాధిస్తారు. అలాగే మనకి ఇక్కడ నవగ్రహాల పూజ కూడా జరుగుతూ ఉంటుంది. సో నవగ్రహాలు కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. సో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి 9 ప్రదక్షిణలు, ఆ 9 నవగ్రహాలను కూడా మనం పూజిస్తే గ్రహాలన్నీ అనుకూల స్థితిలో ఉంటాయి, మనం కోరుకున్న పనులన్నీ సవ్యంగా జరుగుతాయి అని చెప్పి ఇక్కడ ప్రతీక. సో ఇక్కడ మనకి ఆలయంలో ప్రత్యేకంగా అఖండ జ్యోతి కూడా ఉంటుందండి. అఖండ జ్యోతి అంటే మన కేదార్నాథ్ స్వామి ఆలయంలో ఎలా ఉంటుందో అది 365 రోజులు కూడా ఈ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. సో దానికి అప్పుడప్పుడు వాళ్ళు ఆజ్యం పోస్తూ ఉంటారంతే. ఇప్పుడు త్రిశక్తి హనుమాన్ ఆలయం చూసాం కదా, ఆ ఆలయానికి రోడ్ అవతల త్రిశక్తి హనుమాన్ ఆలయం ఉంటే ఆలయం ఇవతల మనకి ఇంకో ఆలయం కనిపిస్తుంది, అమ్మవారి ఆలయం.
ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు కొలుదీరి ఉన్నారు. ఒకరు వనదుర్గ అమ్మవారు అయితే ఆవిడ స్వయంభూగా ఇక్కడ వెలిసారంట. ఆవిడ పక్కనే కూడా ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి భవానీ అమ్మవారిని ఇక్కడ కొలువుదీరేలా చేశారు. సో ఆ ఇద్దరు అమ్మవార్లు కూడా ఎంతో దేదీప్యమానంగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు. అలాగే ఎక్కడికి వచ్చి ఏ కోరికలు కోరుకున్నా కూడా, అంటే విదేశయానానికి సంబంధించి, చదువుకి సంబంధించి కానివ్వండి, కళ్యాణానికి సంబంధించి, సంతానానికి సంబంధించి ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా కొన్ని వారాలు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు కనుక నిర్వహిస్తే ఖచ్చితంగా ఈ కోరికలు అన్నీ తీరుతాయని చెప్పి ఇక్కడ మనకు అర్చకులు చెప్తున్న పరిస్థితి. వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో మనకి ఉప ఆలయంగా పరమశివుడు ఉన్నారు. శివలింగం పైన ఈ గీతలు గమనించారా మీరు? ఇది అన్ని శివలింగాల పైన ఉండదు. ఇది బ్రహ్మసూత్రం శివలింగం అన్నమాట. చాలా అరుదుగా ఉంటాయి. ఈ బ్రహ్మసూత్రం శివలింగాల పూజ చేస్తే కనుక ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది అని చెప్పి మన పురాణాలు ఘోషిస్తాయి. త్రిశక్తి హనుమాన్ ఆలయంలో మరో శక్తి స్వరూపం ఇక్కడ మనకి నాగదేవత అమ్మవారు అన్నమాట. సో ఆ నాగదేవత అమ్మవారి ప్రధాన గర్భగుడి ఇది. సో అందులో చాలా దేదీప్యమానంగా మనకు అమ్మవారు కనిపిస్తూ ఉన్నారు. ఎంతో చక్కగా అలంకరించబడి ఉన్నారు అమ్మవారు. అలాగే మనకి పక్కనే అమ్మవారి పక్కన చాలా కొన్ని దేవాలయాల్లో మాత్రమే కనిపించే అరుదైన శ్రీచక్రం కూడా ఉంది. సో శ్రీచక్రం పైన కుంకుమార్చన నిత్యం జరుగుతూనే ఉంది. మనం అది కళ్ళారా చూస్తున్నాం ఇక్కడ. సో ఎంతో శక్తివంతమైన ఈ అమ్మవారి గురించి, ఈ అమ్మవారి ఆలయ చరిత్ర గురించి, అలాగే ఇక్కడ ఈ త్రిశక్తి హనుమాన్ ఆలయానికి ఈ పేరు ఎందుకు వచ్చింది, ఈ వివరాలన్నీ కూడా మనం అర్చకుల్ని అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయ ప్రధాన అర్చకులు ప్రశాంతాచారి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ ఆలయ విశిష్టతలు, ప్రత్యేకతలు ఏమిటో. నమస్కారం ప్రశాంత్. ఏంటి ఆలయ ప్రత్యేకత? ఎందుకు ఇది త్రిశక్తి హనుమాన్ ఆలయంగా ఇక్కడ ప్రసిద్ధి గాంచింది? ఇంతమంది భక్తులు రావడానికి గల ప్రధాన కారణాలు? శ్రీమాత్రే నమః. సృష్టి స్థితి లయ కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులుగా మనం పూజిస్తాం. అలాగే మన దేవాలయం పేరు కూడా ఇక్కడ త్రిశక్తి ఆంజనేయ స్వామి హనుమాన్ దేవాలయం అని చెప్పడం జరుగుతుంది. 3 శక్తుల యొక్క కలయికనే ఈ పేరుగా మనం నిర్ణయించడం జరిగింది. 100 సంవత్సరాల పూర్వం నుంచే ముందుగా ఇక్కడ అమ్మవారు నాగదేవత రూపంలో, పుట్ట రూపంలో వెలిసి ఉన్నది. భక్తులంతా కూడా నాగపంచమికి కానీ, విశేషంగా మంగళవారాలు కానీ అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి దేవాలయాన్ని తర్వాతి తరంలో ఒక 30 సంవత్సరాల క్రితము ఇక్కడ అమ్మవారిని దేవాలయాన్ని నిర్మాణం చేసి అమ్మవారిని నాగదేవత రేణుకా రూపంలో ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారు చాలా సౌమ్యమైనటువంటి రూపంలో ఉన్నటువంటి ఇక్కడ అదే సాత్వికమైనటువంటి రూపం. అంటే జంతుబలి అటువంటి ఏమీ లేవు. అమ్మవారు లక్ష్మీ స్వరూపము, దుర్గా స్వరూపము. మంగళవారం నాడు రేణుకా రూపంలో అమ్మవారిని పూజిస్తాం. అలాగే మళ్ళీ శుక్రవారం నాడు లక్ష్మీ స్వరూపంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. 2 రూపాల కలయికనే రేణుక నాగలక్ష్మీ దేవి దేవాలయం. ప్రత్యేకంగా మన దేవాలయము పుట్ట మీద నిర్మాణం జరిగింది కాబట్టి దీనికి ప్రత్యేకత ఉంది. పుట్ట మీదనే అమ్మవారు వెలిసింది. ఇక్కడ నాగదేవులను మీరు చూసుంటారు. అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా భక్తుల యొక్క కోరికలు తెచ్చుకున్న తర్వాత ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ప్రతిష్ఠ చేస్తామని ఎంతో మంది వస్తున్నారు, కానీ అవకాశం స్థలాభావం వల్ల అవకాశం లేక మనం ప్రతిష్ఠించడం అనేది ఇక్కడితో ఆపేశాం. అలాగే ధ్యాన ఆంజనేయ స్వామి రూపాన్ని మీరు చూస్తున్నారు. చాలా చక్కనైనటువంటి రూపము. మాకు దేవాలయ కమిటీ సభ్యులకు వచ్చినటువంటి సంకల్పంతో స్వామిని తిరుమల తిరుపతి దేవస్థానము ఆర్కిటెక్చర్ నిర్మాణం ద్వారా వాళ్ళు శిల్పులు చేసినటువంటి వాళ్ళ శిల్పుల చేత అక్కడ స్వామివారి విగ్రహాన్ని చెక్కించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతకుముందు స్వామివారు చిన్న రూపంలో ఉండేవారు, చిన్న ఆంజనేయ స్వామి. దాన్నే ప్రసన్న ఆంజనేయ స్వామి, శాంతి స్వరూప్ ప్రసన్న ఆంజనేయ స్వామి పేరు ఒకప్పుడు. ఆ దేవాలయం దాదాపు 50 సంవత్సరాల నుంచి ఉంది. మరి ఆ స్వామి చిన్నదైపోయాడు, భక్తులు పెరుగుతున్నారు, దీన్ని ఇంకా విశాలంగా పెంచుదామనే ఉద్దేశంతో ధ్యానాంజనేయ స్వామిని గత
8 సంవత్సరాల క్రితం మనం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. స్వామి ధ్యాన ముద్ర రూపంలో ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, మీరేమైనా చెప్తే చక్కగా వింటాడు. అలా భక్తులంతా కూడా చెప్పుకొని వెళ్ళడం, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం, మళ్ళీ వచ్చి స్వామికి ప్రదక్షిణలు అలా చేసుకొని స్వామికి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ పరిపాటిగా ఒకరి నుంచి ఒకరికి తెలిసి ఈరోజు విశేషంగా జనవాహిని దేవాలయానికి రావడం జరుగుతుంది. అలాగే శనేశ్వరాలయము 3వది మనకి ఇక్కడ. ఈ దేవాలయము 2016లో ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. మరి ఎలా వచ్చింది ఈ దేవాలయము అనే విషయానికి వస్తే, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు సలహా మేరకు, సూచనల మేరకు మహారాష్ట్రలోని శనిశింగణాపూర్ శనేశ్వరాలయం ఏదైతే ఉన్నదో అక్కడ ఆ దేవాలయం దగ్గర యోగమూల అని ఒక నది ఉంది స్వామివారి పాదాల కింద. ఆ స్వామి పాదాల కింద ఉన్నటువంటి ఆ మూలమైనటువంటి నదిలో దాదాపు 2 లారీల మట్టి తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఇక్కడ స్వామి ప్రతిష్ఠించిన ప్రాంతంలో ఉన్న మట్టినంతా తీసేసి ఆ మట్టిని స్వామి కింద పేర్చేసి అందులో విగ్రహ నిర్మాణం చేయడం జరిగింది. మరి అక్కడ శిల కూడా అక్కడ నుంచి తెప్పించడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి రూపమే ఇక్కడ ఉండాలి, అక్కడ ఉన్నటువంటి భావన్నే ఇక్కడ కలగాలి, భక్తులు ఆ రూపాన్ని ఇక్కడ దర్శించుకోవాలి, ఆయన యొక్క బింబాన్ని ఇక్కడ చూసుకోవాలనే ఉద్దేశంతో నవగ్రహ స్వరూపంగా అంటే అన్ని గ్రహాల కలయికగా స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ మనకు ప్రత్యేకత మరొకటి ఉంది. అధిదేవత ప్రత్యధిదేవత 2 ఉన్నారు. దాంతో పాటుగా భార్యా సమేతుడై ఉన్నారు. జ్యేష్ఠాదేవి శనేశ్వరుని భార్య, జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వరుడు, అధిదేవత ప్రజాపతి, యమధర్మరాజు, వాళ్ళందరి మధ్యలో మృత్యుంజయుడు, ఈ 5 మంది కొలువై ఉన్నారు. కాబట్టి భక్తులకు అన్ని రకాల సమస్యలను, శని బాధలు, ఈతి బాధలన్నీ కూడా తొలగించుకోవడానికి వీళ్ళకు ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే, వాళ్ళు భక్తి భావన శ్రద్ధతో చేస్తే మాత్రమే, పుట్టిగా కాదు, ఏదో చేసి వెళ్ళామని కాదు, భక్తి భావన శ్రద్ధతోని ఒక ప్రదక్షిణ చేసుకొని స్వామికి నమస్కరించుకుంటే, కోరుకుంటే వాళ్ళ బాధలన్నీ కూడా తప్పకుండా దూరమవుతాయి. అలాగే మరి శనేశ్వరుడు, అమ్మవారు, ఆంజనేయ స్వామి 3 శక్తుల కలయికనే త్రిశక్తి దేవాలయం. అలాగే స్వామి అక్కడ శనీశ్వరుడి దగ్గర పూజ చేసిన ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతున్నారు. ఎందుకు చప్పట్లు కొట్టాలి ఆ పూజ సమయంలో? చప్పట్లు కొట్టడము అనేది స్వామిని, నేను వచ్చాను స్వామి నన్ను గుర్తించు అని చప్పట్ల ద్వారా ఆయన వేడుకుంటూ చెప్పుకోవడము. శనిసింగనాపురంలో కూడా ఇలాగే జరుగుతుంది. సింగనాపురంలో కూడా అక్కడ అంత దగ్గర దాకా జనాలను రానివ్వరు, దూరం నుంచే చేస్తారు. వాళ్ళు పొద్దున్న సాయంత్రం చేసేటటువంటి హారతుల్లో తప్పకుండా ఈ చప్పట్ల ప్రసాదం అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే మనకి అక్కడ శనిసింగనాపురంలో వేప చెట్టు ఉంటుందంట, ఇక్కడ కూడా సేమ్ అలాగే అదే విధంగా వేప చెట్టు ఉంటుంది. సో అక్కడ శని విగ్రహాన్ని లేకపోతే శనీశ్వరుడిని ప్రతిష్ఠింపజేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరికైనా కళలో కనిపించడం అలా ఏమైనా జరిగిందా? లేకపోతే భక్తులు వచ్చి ఒక శనేశ్వరాలయం సపరేట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటారు. అయ్యో మేము ఈరోజు మిస్ అయ్యాము, మన గుళ్ళో నవగ్రహాల దగ్గర పూజ చేసుకోవడానికి వచ్చాము, అక్కడికి వెళ్ళలేకపోయాము. మనకు దగ్గరలో మోహన్పేట దగ్గరలో ఒక శనీశ్వరాలయం ఉంది, అక్కడే అలాగే శంషాబాద్ దగ్గర ఒకటి ఉంది. ఆ 2 దేవాలయాలకు చాలా మంది వెళ్ళేవాళ్ళు. అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ అక్కడ అట్లా మిస్ అయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది కోరేవారు. ఆ విషయము అలా కమిటీ దృష్టికి వచ్చేసి అది ఒక సంకల్పంగా మారింది. చేద్దాం, మనం ఎందుకు పెట్టకూడదు, మన దగ్గర స్థలం ఉంది కదా, ఆ స్వామిని మనకు నిర్మాణం చేద్దామని తలుచుకున్న 3 రోజుల్లోనే కావలసినంత ధనము కానీ దానికి కావలసిన మొత్తం సమకూరాయి. తడవుగా 1 రోజుల్లో ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకొని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అలాగే స్వామి ఇక్కడ శనీశ్వరుడి ఆలయం ఎక్కడా లేదు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్నలన్నీ అడిగి నివృత్తి చేసుకుందాం అనుకుంటున్నాం ఈ సందేహాలన్నీ కూడా. ఎందుకంటే శనీశ్వరుణ్ణి చాలా మంది అంటే జ్యేష్ఠ దేవతని దరిద్ర దేవత అని, శనీశ్వరుడు కూడా దరిద్రం అనేసి అంటే ఇష్టపడరు చాలా మంది. ఆయన ఎంత దూరం ఉంటే అంత మంచిది అనుకుంటారు. అందరు దేవుళ్ళు ప్రసన్నం కావాలని కోరుకుంటే ఆయన మాత్రం దూరం కావాలని కోరుకుంటుంటారు. సో ఎందుకని అలా అంటూ ఉంటారు? అలా అనడం వల్ల ఆయన ఇంకా ఎక్కువ ఏమైనా కోపం చూసినాడు అవుతాడా ఏంటి అంటే? మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో, మీకు కానీ ఇంకెవరికైనా కానీ ఇటువంటి ఆలోచన ఉంటే అది పూర్తిగా తప్పదు. శనేశ్వరుడు భగవత్ స్వరూపుడు. ఏ బ్రాహ్మణుడైనా కానీ, ఏ వేద పండితుడినైనా కానీ, లేదా ఏ జ్యోతిష్కుడినైనా కానీ ఒకసారి అడగండి. గ్రహాలు మొత్తం 9,
అందులో అత్యుత్తమ గ్రహం ఏది అంటే శనేశ్వరుడని చెప్తారు. శనేశ్వరుడు ఇస్తే బ్రహ్మాండంగా కుంభాన్నే ఇస్తాడు, తీసుకుంటే కూడా అలాగే తీసుకుంటాడు. మరి ఎందుకు తీసుకుంటాడు, ఎందుకు ఇస్తాడు? ఆయన చెప్పి వస్తాడు మన జాతకంలో, ఫలానా రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటున్నాను అంటే మనం జాగ్రత్త పడాలి కదమ్మా. జాగ్రత్త పడకుండా మనల్ని తప్పుదో పట్టిస్తుంటాడు. మరి అటువంటిప్పుడు మనం జాగ్రత్త పడితే తప్పకుండా ఆయన బాధలు ఏవి కూడా మనకు కాకవు. ఎవరైతే అలా ఆలోచన చేస్తారో అది తప్పు. సాధారణంగా శని జన్మస్థానములో, 2వ స్థానములో, 12వ స్థానంలో, 3 స్థానాల్లో కుండల్లో ఉన్నప్పుడు దాన్ని ఏలినాటి శని అంటారు. జాతకములో 4వ స్థానంలో వచ్చినప్పుడు దాన్ని అర్ధాష్టమం అంటారు. 8వ స్థానంలో వచ్చినప్పుడు అష్టమ స్థానము అంటారు. దీన్ని 2.5 సంవత్సరాల చొప్పున ఒక్కొక్క స్థానం తిరుగుతూ ఉంటుంది. ఏలినాటి శని వచ్చేసి 7.5 సంవత్సరాలు. మరి ఇటువంటి సమయంలో శని యొక్క ఆధిపత్యము మన జీవనం మీద, మన శరీరం మీద ఉంటుంది. ప్రతి మనిషికి కూడా భగవంతుడు సృష్టించినటువంటిది 120 సంవత్సరాల ఆయుష్. ఈ గ్రహాలన్నిటి కూడా సంఖ్య 120 సంవత్సరాలు. శని 19 అంటారు, శుక్రుడు 20 అంటారు, సూర్యుడు 6 అంటారు. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి కొంత అనేది ఒక సంఖ్య ఉంది. అవన్నీ కలిపితే 120 సంవత్సరాలు. వీళ్ళంతా కూడా మనల్ని అజమాయిషి చేస్తారు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క అజమాయిషి ఉంటుంది. మన జాతకంలో వీళ్ళ యొక్క స్థానాల్లో వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రభావాన్ని సూచిస్తారు. సూర్యుడైతే రాజ్యాధికారాన్ని, చంద్రుడైతే మనశ్శాంతిని, కుజుడైతే వివాహాన్ని, సంతానాన్ని, భూలాభాన్ని, రాజకీయ యోగ్యతను, అలాగే ఒక్కొక్క స్థానం అలా శనేశ్వరుడు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది. మందచారహ అంటారు ఆయన. మందచారహ అంటే నెమ్మదించడము. ఆయన వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మన శరీరాన్ని మబ్బులోకి తీసుకెళ్తాడు. ఆలోచనని, బుద్ధిని వక్రీకరిస్తాడు. మనం ఒక దారిలో వెళ్ళాలనుకున్నప్పుడు అదే దారిలో మధ్యలో ఇంకో సమస్యను క్రియేట్ చేసి అక్కడ తీసుకెళ్తాడు. సో చేయాలనుకున్న పని చేయలేము మనం. సో అది డిలే అవుతుంది. కాబట్టి అది నిదానం అయిపోయినట్టే. లేవాలనుకున్నా లేవలేము, తినాలనుకున్న సమయానికి తినలేము, అనవసరంగా నోరు పారేసుకుంటూ ఉంటాము, కోపం వస్తూ ఉంటుంది. వీటన్నిటి వల్ల మానసికమైనటువంటి, ఆర్థికమైనటువంటి, శారీరకమైనటువంటి ఇబ్బందులు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. ఎవరైతే ధర్మాన్ని పాటిస్తూ భక్తి, భావన, శ్రద్ధతో భగవంతుణ్ణి నమ్ముకొని చక్కగా వాళ్ళ ఆలోచనను, బుద్ధిని నమ్ముకొని చెడు మార్గంలో వెళ్లకుండా వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకున్నా, లేదా మనసులో భగవంతుడిని తలుచుకున్నా కూడా ఆయన యొక్క బాధ ఎప్పుడు కూడా ఉంటుంది. సూపర్ అండి. అలాగే మనకి హనుమాన్ని తలుచుకున్నంత మాత్రానే శని దోషాలు చాలా వరకు తొలగిపోతాయి అని కూడా పురాణాలు చెప్తున్నాయి. ఎందుకని హనుమాన్ని తలుచుకుంటే శని బాధలు కలుగుతాయి? హనుమంతుడు చిరంజీవి, సర్వశక్తి సంపన్నుడు, చతుషష్ఠి కళ కోవిదుడు, 64 కళలకు ఆయన అధిపతి. ఎవరెవరున్నారు? నారదుడు ఒకరు, గణపతి ఒకరు, ఆంజనేయ స్వామి, అమ్మవారు. 64 కళలకు కూడు, అన్ని కళలు కూడా వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి అపారమైనటువంటి పరాక్రమ సంపన్నుడు. రాముడు ఒక వరం ఇచ్చాడు, నిన్ను తలుచుకుంటే, నన్ను తలుచుకుంటే, రామ అన్న, ఆంజనేయ అన్న ఎప్పుడైనా కూడా భక్తుల ఎందు నేను ఉంటా అని చెప్పి ఒక వరం ఇచ్చాడు. ఆంజనేయ స్వామి కూడా భక్తులకు అదే విధమైన వరం ఇచ్చాడు. కాబట్టి భక్తులు ఆంజనేయ స్వామిని తలుచుకోవడం వలన ఒక శక్తి తెలియకుండానే మన లోపల ఒక తరంగం అనేది ఉద్రేకమవుతుంది. తప్పకుండా ఆ బలాన్ని చేకూరుస్తుంది. అదే నమ్మకంతో ఇక్కడే కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి చోట, దేశం అంతా కూడా ఈరోజు ఆంజనేయ స్వామిని నమ్మని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన దేవుళ్ళని నమ్మని వారు కూడా భయం వేస్తే ఆంజనేయ, శ్రీ ఆంజనేయ అనుకుంటే చాలు, ఒక రకమైనటువంటి శక్తి మనలో ప్రవహిస్తుంది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడం మంచిది. ఆయన శక్తి సంపన్నుడు, అంతే. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈ ఆలయ విశిష్టత. సో మరొక ఆలయంతో, మరొక విశిష్టతలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.